యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్వయం రామనామ పరామే భగధ్యాయోస్మి పరమేశ్వరం. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నీ పాప బాగుందా అమ్మా? నా పాప గురించి మీకు నీకు మంచి భర్త దొరికాడు. ఒక పెద్ద కుటుంబానికి కోడలివయ్యావు. నీ జీవితంలో కష్టసుఖాలు సముద్రంలో ఆటుపోట్లవుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో నీ కుటుంబంలో 3 విషయాలు జరగబోతున్నాయి. మొదటిది మంచి విషయం, ఒక శుభవార్త వింటారు. చాలా సంతోషకరమైన వార్త అది. వెంటనే ఈ విషయాన్ని దివ్య గారితో చెప్పేయాలి. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రెండోది, ఒకరి వలన నీ కుటుంబం అల్లకల్లోలం కాబోతోంది. చివరిది, మీ కుటుంబంలో ఒకరికి మరణం సంభవించబోతోంది. అమ్మా, నా పాపకేం కాదు కదా? మొన్ననే తను పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డది. ఆ శాపం మళ్ళీ రాదు కదా? తనకేం కాదు కదా? మరణం ఎవరికో తెలియదు, కానీ ఆ చావు తథ్యం. ఎందుకో మా ప్రయాణం ఇక్కడ ఆగింది. నిన్ను చూడగానే ఆ 3 విషయాలు మా మనసుకు తట్టాయి. అది నీతో చెప్పడానికి మా అడుగులు ఇక్కడాగాయేమో. దేవుణ్ణి నమ్ముకో, ధైర్యంగా ఉండు. నీ ధైర్యమే నీకు రక్ష. ఏమిటి దివ్యమ్మ ఆవిడ అలా చెప్పారు? మీరేమీ అడగకుండానే చెప్పారు. 3 రోజుల్లో 3 విషయాలు జరుగుతాయా? ఒక మంచి విషయం జరగబోతుందని చెప్పారు. ఆ హ్యాపీ న్యూస్ ఎవరు చెప్తారు? ఒకరి వల్ల కుటుంబం అల్లకల్లోలం అవుతుందా? ఆ ఒకరు ఎవరు? కుటుంబంలో ఒకరు మరణిస్తారా? ఎవరు దివ్యమ్మా? ఆవిడేవో చెప్పి వెళ్ళిపోయారు. నిజంగా అవి జరుగుతాయంటారా? ఆ మాతాజీ మొహం చూస్తుంటే ఆవిడ చెప్పినవి జరుగుతాయనిపిస్తోంది చారుకేశ. ఒకవేళ అదే నిజమవుతే మంచి కన్నా చెడే ఎక్కువ జరగబోతుంది.
ఏం జరిగినా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి దివ్యమ్మ. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్షణ ఆవిడ చెప్పారు కదా. పదండి, ఏమీ కాదు, వెళ్దాం రండి. ఏంటమ్మా ఒక్కదానివే చేసి ఆడుకుంటున్నావు? నాతో ఎవరు చేసి ఆడలేరు తాతయ్య. ఓ, అంత పెద్ద ఆటగత్తవా? మా స్కూల్లో నేనే ఛాంపియన్ అమ్మమ్మా. మరి మేమెవరమ్మా? చాటా చీపుర్లవా? నీకు ధైర్యం ఉంటే మా ఆయనతో ఆడికెళ్ళవే. ఎందుకే? పాపం చిన్నపిల్ల, ఓడిపోతే పాపం ఏడుస్తుంది. పర్వాలేదు తాతయ్య, రండి ఆడదాం. నేను నా సమఉజ్జీలతోనే ఆడతానమ్మా. నీలాంటి చిన్న చితక ప్లేయర్తో ఆడను. నాతో ఆడితేనే కదా తెలిసేది. నేను చిన్న పిల్లను ఛాంపియన్. యో, నువ్వు ఆడాల్సిందే. కూర్చో. అది కాదే, కూర్చోయ్యా, కూర్చో. ఆడు ఆడమ్మాయి. నిన్ను ఏంటి తాతయ్య, రెడీనా? ఏడవడానికి నువ్వు రెడీగా ఉండమ్మా. ఏంటంకుల్ చిన్నపిల్లతో చెస్ ఆడుతున్నారు? వద్దని చెప్తుంటే మీ అత్తయ్య వింటలేదు అల్లుడు. అనవసరంగా ఆ పిల్లని ఎందుకు ఏడిపిస్తున్నావు నాన్న? ఈ పిల్ల కూడా వినట్లేదు కుమారి. నన్నేం చేయమంటావు? స్టెప్ వేయండి తాతయ్య, నెక్స్ట్ మీరే. ఏందయ్యా ఆ పెళ్లి చేతిలో ఓడిపోయావు? నిజం చెప్పవే. నా పరువు తీయాలనేగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టావు. అప్పటికి తను ఛాంపియన్ అని చెప్తూనే ఉంది. నేను చచ్చావా? ఇరికించావు బాబుగారు. అది అంకుల్ మంగ చేతిలో చెస్ ఓడిపోయారు నాన్న. నాతో ఎవరూ గెలవలేరు. ఏంటే నీ పొగరు? అది నా కాన్ఫిడెన్స్ నానమ్మా. మర్యాదగా అవన్నీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోతావా లేదా? ఆగు. అవి అలాగే ఉంచు. నీతో నేను ఆడతాను. వద్దు బావగారు, ఆ పిల్ల అసలే ఘటికురాలు. నేను కూడా బావగారు. నన్నెవరూ చెస్లో ఓడించలేరు. నేనే తనని ఓడిస్తాను. అవసరమా ప్రసాద్? గీత అవతలున్న వాళ్లతో మాట్లాడమే వేస్ట్. మళ్ళీ ఆట కూడానా? తను ఛాలెంజ్ చేసింది కదా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను రెడీ. నేను కూడా రెడీ తాతయ్య.
ఏమయ్యో, అన్నయ్య గారు కూడా ఆ పిల్ల చేతులు ఓడిపోవడం ఖాయం. అదేనా నా టెన్షన్. ఈయన గారు ఓడిపోయి ఆ పిల్లని మెచ్చుకుంటే అంతా కలిసిపోతారు. నువ్వు పని చేయి, ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళి వదినా వదినా, ఏంటొదినా, అన్నయ్య గారు ఆ మంగ కలిసి చెస్ ఆడుతున్నారు. మంచి విషయమే కదా. చెస్ లో అన్నయ్య గారు ఓడిపోతే ఆ పిల్ల మీద కోపం తెచ్చుకుంటారు. పెద్ద గొడవ అవుతుంది వదినా. గీట్ ఇంకా పెద్దదైపోతుంది. అది మంచిది కాదు వదినా. అవును వదినా, ఎలాగైనా వాళ్ళ ఆట నాపాలి. పదండి, పద. ఏమండి, మీ క్లయింట్ ఎవరో ఫోన్ చేశారు. తర్వాత మాట్లాడతానని చెప్పు. అర్జెంట్ ఏమోనండి. ఇక్కడ అంతకంటే ఎక్కువ అర్జెంట్ పనిలో ఉన్నాను. అయ్యో, ఈయన వినేలా లేరే. మంగళం బతిలాడుకోవాలి. నువ్వు ఓడిపోమ్మా, ప్లీజ్ తల్లి, నువ్వు ఓడిపో. చెక్. ఇప్పుడైనా నీ పొగరు అణిగిందా? నిన్నెవరూ ఓడించలేరని ఎంత మిడిసిపడ్డావే. ఆయన్ని ఓడించడం నీ తరం కాదు, నిన్ను పుట్టించిన మీ అమ్మ తరం కూడా కాదు. ఆగండి. ఎందుకమ్మా, గుడికెళ్ళొచ్చావుగా, ప్రసాదం పెడతావా? ప్రసాదం రెడీగా ఉంది, వెళ్ళి తీసుకొస్తాను, తిండి పెడదురు గాని. చారుకేశా, మీ అందరినీ ఒక విషయం అడగాలి. మీలో ఎవరైనా ఏదైనా గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నారా? ఏ, అది విని నువ్వేడవాలనుకుంటున్నావా? అత్తయ్య, ఇది చాలా ముఖ్యమైన విషయం, దయచేసి అర్థం చేసుకోండి. దీపు, నువ్వేదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసావా? లేదు వదినే. కుమారి, నీకు నెలతప్పడం లాంటిది ఏమైనా జరిగిందా? జరిగితే ముందు మా ఆయనకి, అత్తయ్యకి, మావయ్యకి, మా అమ్మకి, నాన్నకి చెప్తాను. నీకెందుకు చెప్తాను? అత్తయ్య, మీరేమైనా మొక్కుకున్నారా? లేదమ్మా. బాబాయ్ గారు, మీరేదైనా శుభవార్త చెప్పాలనుకుంటున్నారా?
ఈ వయసులో మేమేం శుభవార్త చెప్తామమ్మా? చెడు వార్త కూడా చెప్పలేమమ్మా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా వైపు ఏదైనా మంచి జరిగితే దాన్ని చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా? అలాంటి ప్లాన్ దివ్యమ్మ దగ్గర ఉంటే మిమ్మల్ని అడిగి చేస్తారా మేడం? మరెందుకో ఈ డ్రామా? దివ్య గారు, మీకు గుడ్ న్యూస్ అండి. ఫస్ట్ ఈ స్వీట్ తినండి. తినండి. మంగా తిను బంగారం. చార్కేసా స్వీట్స్ తీసుకో. అమ్మా ఇది తీసుకో. దీపు అంకుల్ తీసుకోండి. కుమారి తీసుకోండి. పిన్ని, దీపు, కుమారి తీసుకోండి. అవును, ఇంతకీ నాన్నేరి? నానా, 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 ఏం జరిగింది? చెప్తానుండండి. నాన్న రానివ్వండి. నానా, నానా, నా ఏంటి? నాన్న స్వీట్ తీసుకోండి. దేనికి? నేను స్కూల్ పెట్టడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది నాన్న. మంచి సెంటర్లో మంచి బిల్డింగ్ దొరికింది నాన్న. త్వరలోనే స్కూల్ స్టార్ట్ చేస్తాను. ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని స్వీట్ తెచ్చాను నాన్న. కాదనకుండా తీసుకోండి నాన్న. స్కూల్ పెట్టడం ఏమన్నా గొప్ప విషయమా? ఎంతమంది స్కూల్స్ రన్ చేయటం లేదు, దానికి ఇంత ఎన్నటికి చెరిగిపోదు. మీరెలా పోయినా మాకు నష్టం లేదు. మీ హద్దుల్లో మీరుండండి. చాలా సంతోషం నాన్న. ఒక శుభవార్త వింటారు. చాలా సంతోషకరమైన వార్త అది. రెండోది, ఒకరి వలన నీ కుటుంబం అల్లకల్లోలం కాబోతుంది. చివరిది, మీ కుటుంబంలో ఒకరికి మరణం సంభవించబోతోంది. ఏంటి సిస్టర్, మనలో ఎవరన్నా గుడ్ న్యూస్ చెప్తారని ఆ దివ్య అందరిని అడిగింది. అంతలో హర్షబాబు వచ్చి స్కూల్ పెట్టడానికి పర్మిషన్ దొరికింది అని చెప్పాడు. అదే ఎందుకో భయంగా ఉంది చారుకేశ. భయం ఎందుకు దివ్యమ్మ? అది గుడ్ న్యూసే కదా. అది గుడ్ న్యూస్ కాదు. మనల్ని ఎగతాళి చేయడానికి ఓ దివ్య ఆడిన డ్రామా. అలా అని నాకు అనిపించలేదు మామ్. వదినేదో ఎక్స్పెక్ట్ చేసే మనల్ని అడిగింది. అన్నయ్య వచ్చి గుడ్ న్యూస్ చెప్తాడని వదిన ఎక్స్పెక్ట్ చేయలేదేమో. నిజానికి అయినా ఆ శుభవార్త చెప్తారని నేను అస్సలు ఊహించలేదు చారుకేశ. దానికి ఆనందపడాలో లేదా ఇంకో విషయం గురించి భయపడాలో అర్థం కావడం లేదు. ఒకటి జరిగింది అని
మిగతాయి 2 జరుగుతాయనే గ్యారంటీ ఉంది దివ్యమ్మ. గ్యారంటీగా దివ్యకేదో ప్లాన్ చేసింది, లేదంటే అలా అడగదు. ఈ ఇంట్లో చేస్తే గీస్తే మనం కదా ప్లాన్ చేయాలి. ఆ దివ్య ఎవరు ప్లాన్ చేయడానికి? ఆ దివ్య మన శత్రువే. మనం ఎలా ప్లాన్ చేస్తామో తను అలాగే ప్లాన్ చేస్తుంది. ప్లాన్ లేకుండా ఏది జరగదు చార్కేశ. అది మనుషులకైనా ప్రకృతికైనా. ఒక శుభవార్త వింటాను అని మాత చెప్పారు. ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇంట్లో ఒకరి వల్ల అలజడి జరుగుతుందని చెప్పారు. అది ఎవరి వల్ల? ఒకరికేమో చావు వస్తుందని చెప్పింది. అదెవరికి?